ఓకే గైస్. మనము ఇప్పుడు ఏం తెలుసుకున్నాం? ఫంక్షనల్ కాంపోనెంట్స్ అంటే ఏం తెలుసుకున్నాం? కాంపోనెంట్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అలాగే క్లాస్ లెవెల్ కాంపోనెంట్ అంటే ఏంటో తెలుసుకున్నాం. 16.18 వెర్షన్‌కి ముందు మనం క్లాస్ లెవెల్ కాంపోనెంట్స్ ఎందుకు యూజ్ చేసాం? అది 16.18 వెర్షన్ ముందు క్లాస్ లెవెల్ కాంపోనెంట్స్ ఎందుకు యూజ్ చేసామంటే స్టేట్ స్టేట్‌ని మేనేజ్ చేయడానికి మనకు ప్రయోజనం ఉండేది కాదు ఫంక్షనల్ కాంపోనెంట్స్‌లో. అందుకని క్లాస్ లెవెల్ కాంపోనెంట్స్ యూజ్ చేసాము. సో, ఆ క్లాస్ లెవెల్ కాంపోనెంట్స్‌కి ఎలా యూజ్ చేసామని సింటాక్స్ చూపించాను. ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఎలా యూజ్ చేసామో సింటాక్స్ చూపించాను ముందు మన ప్రీవియస్ వీడియోలో. సారీ. నౌ మనము హుక్స్ యూజ్ చేసి స్టేట్‌ని కూడా మేనేజ్ చేయొచ్చు ఫంక్షనల్ కాంపోనెంట్స్. ఆల్రెడీ మీకు చెప్పాను. సో, వాట్ ఈజ్ ఐ మీన్ వాట్ ఈజ్ హుక్స్ ఇన్ రియాక్ట్ ఆల్రెడీ మీకు చెప్పాను. ఏంటంటే ఏదైతే మనం క్లాస్ లెవెల్ కాంపోనెంట్స్‌లో లైఫ్ సైకిల్ మెథడ్స్‌ని యూజ్ చేసి అచీవ్ చేసేవాళ్ళమో, ఆ ఫంక్షనాలిటీని గూడా మనము ఫంక్షనల్ కాంపోనెంట్స్‌లో హుక్స్‌ని యూజ్ చేసి అచీవ్ చేయొచ్చండి. ఆల్రెడీ మీకు చెప్పాను. కాంపోనెంట్ డిడ్ మౌంట్, కాంపోనెంట్ డిడ్ అప్డేట్, కాంపోనెంట్ విల్ అన్మౌంట్. దీస్ ఆర్ ద లైఫ్ సైకిల్ మెథడ్స్ ఇన్ క్లాస్ లెవెల్ కాంపోనెంట్స్. ఏంటవి? కాం కాంపోనెంట్ డిడ్ మౌంట్, కాంపోనెంట్ డిడ్ అప్డేట్, కాంపోనెంట్ కాంపోనెంట్ విల్ అన్మౌంట్. సమ్ లైఫ్ సైకిల్ మెథడ్స్, చాలా లైఫ్ సైకిల్ మెథడ్స్ ఉన్నాయి. ఏదైతే ఇవి యూజ్ చేసి సమ్ ఫంక్షనాలిటీని అచీవ్ చేసాం క్లాస్ లెవెల్ కాంపోనెంట్స్‌లో. సో, ఈ లైఫ్ సైకిల్ మెథడ్‌ని యూజ్ చేసి ఏదైతే ఫంక్షనాలిటీ అచీవ్ చేసామో, ఇప్పుడు ఫంక్షనల్ కాంపోనెంట్స్ కూడా ఈ లైఫ్ సైకిల్ మెథడ్స్ అచీవ్ చేసే ఫంక్షనల్ కాంపోనెంట్స్‌లో కూడా అచీవ్ చేయాలంటే రియాక్ట్ ఇంట్రడ్యూస్ ద హుక్స్. సో, ఫస్ట్ హుక్ కోసం ఇప్పుడు తెలుసుకుందాం. దట్ ఈస్ కాల్డ్ యూజ్ స్టేట్ హుక్. ఫంక్షనల్ కాంపోనెంట్‌లో స్టేట్‌ని మేనేజ్ చెయ్యొచ్చు. ఏంటి? యూజింగ్ యూజ్ స్టేట్ హుక్. సో, వాట్ ఈజ్ యూజ్ స్టేట్ హుక్? అంటే use state is a hook in React that lets you add state to functional components. స్టేట్‌ని ఫంక్షనల్ కాంపోనెంట్స్‌లో యాడ్ చేయడానికి యూజ్ స్టేట్ హుక్‌ని ఇంట్రడ్యూస్ చేశారు. బిఫోర్ హుక్స్ ఓన్లీ క్లాస్ లెవెల్ కాంపోనెంట్స్ మాత్రమే స్టేట్‌ని మేనేజ్ చేసేవాళ్ళం. సో, ఇప్పుడు మనం ఫంక్షనల్ కాంపోనెంట్స్ హ్యావ్ ఓన్ స్టేట్ యూజింగ్ యూజ్ స్టేట్ మెథడ్ యూజ్ చేసి స్టేట్‌ను కూడా మనం ఫంక్షన్ లెవెల్ కాంపోనెంట్స్‌లో యూజ్ చేయొచ్చు. ఎలా యూజ్ చేయొచ్చు అనేది మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. థింక్. ఇక్కడ మీరు ఒకటి ఆలోచించండి. స్టేట్ అంటే ఏం లేదు. స్టేట్ యాజ్ ఒక మెమరీ. మెమరీని ఇన్‌సైడే ఒక కాంపోనెంట్. అంటే ఏదైనా మనం స్టోర్ చేసుకోవచ్చు. లైక్ నంబర్‌ని స్టోర్ చేసుకోవచ్చు, స్ట్రింగ్‌ని స్టోర్ చేసుకోవచ్చు, అరేని స్టోర్ చేసుకోవచ్చు, ఆబ్జెక్ట్స్‌ని స్టోర్ చేసుకోవచ్చు. అంతే. స్టేట్ అంటే అంతే. స్టేట్ యాజ్ ఎ మెమరీ అనుకోండి. ఒక మెమరీ స్టోర్ చేసుకున్న ఒక మెమరీ అనుకోండి. సో, దాని సింటాక్స్ ఎట్లా ఉంటదంటే సింటాక్స్ మీకు చెప్తాను. కాన్స్టెంట్ స్టేట్ కామా సెట్ స్టేట్ ఈక్వల్ టు యూజ్ స్టేట్ ఆఫ్ ఇనీషియల్ వాల్యూ. ఇది సింటాక్స్ అండి. ఇక్కడ స్టేట్ అంటే ఏంటి? స్టేట్ అంటే కరెంట్ వాల్యూ ఆఫ్ ద స్టేట్ వేరియబుల్. కరెంట్ వాల్యూ ఆఫ్ ద స్టేట్ వేరియబుల్. అంతే కదా? కరెంట్ వాల్యూ ఆఫ్ ద స్టేట్ వేరియబుల్. ఓకే. అంటే ఏంటి? సారీ, స్టేట్ అంటే ఏంటి? ఈ స్టేట్ అనేది కరెంట్ వాల్యూ ఆఫ్ ద స్టేట్ వేరియబుల్ అండి. అలాగే సెట్ స్టేట్ అంటే ఏంటంటే ఫంక్షన్ టు అప్డేట్ ద స్టేట్. ఇది సెట్ స్టేట్ అనేది ఫంక్షన్ బిహేవ్ చేస్తుంది. ఇది ఏం చేస్తుంది? టు అప్డేట్ ద స్టేట్.
స్టేట్‌ని అప్డేట్ చేయడానికి అంటే ఎప్పుడైతే మనం ఈ వాల్యూని ఇచ్చామో అదే మన మెమరీ అనుకున్నామో దాన్ని చేంజ్ చేయడానికి మనం ఈ సెట్ స్టేట్ అనే మెథడ్‌ని యూజ్ చేస్తాం. అంటే దీన్ని. దీంట్లో ఇనిషియల్ వాల్యూ స్టోర్ అవుతది. అలాగే ఇక్కడ ఇనీషియల్ వాల్యూ అని ఒకటి ఇచ్చాను. ఈ యూజ్ స్టేట్ అనే హుక్‌లో ఇనిషియల్ వాల్యూని ఇచ్చాను. ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ వాల్యూ ఆఫ్ ద స్టేట్. స్టార్టింగ్ వాల్యూ ఆఫ్ ద స్టేట్. స్టార్టింగ్ వాల్యూ ఆఫ్ ద స్టేట్ అంటే ఇక్కడ ఏదైతే ఇప్పుడు 0 ఇచ్చాననుకో ఈ 0 అనేది ఈ స్టేట్‌లో స్టోర్ అవుతది. సెట్ స్టేట్ అంటే ఆల్రెడీ ఫంక్షన్ టు అప్డేట్ ద స్టేట్. ఇది అండి. ఇది సింటాక్స్. యూజ్ యూజ్ స్టేట్ అనేది సింటాక్స్. ఓకేనా? లెట్స్ గో టు ద ఎగ్జాంపుల్. ఒక కౌంటర్ ఎగ్జాంపుల్ తీసుకుంటానండి. ఓకేనా? సింపుల్. ఏం లేదు. ఇక్కడ ఒక స్టేట్‌ని తీసుకుంటా. కాన్స్టెంట్. సో, స్టేట్ ఫస్ట్ ఏంటి కౌంట్. ఓకే. కామా ఫంక్షన్ ఏంటి సెట్ కౌంటర్. ఇదేంటి స్టేట్‌ని అప్డేట్ చేస్తా చెప్పాను. స్టేట్ అంటే ఇది. అంటే ఇక్కడ నేను కౌంట్ అనే స్టేట్ తీసుకున్నాను. సెట్ కౌంటర్ అనే ఫంక్షన్ తీసుకున్నాను. ఇది మన సింటాక్స్. యూజ్ స్టేట్. ఇట్ విల్ రిటర్న్ ద 2. వన్ ఇట్ ఈస్ స్టేట్, వన్ ఇట్ ఈస్ ద కౌంటర్ ఫంక్షన్. యూజ్ స్టేట్ అనేది విల్ రిటర్న్ ద 2 వాల్యూస్. వన్ ఇట్ ఈస్ కౌంట్, వన్ ఇట్ ఈస్ సెట్ కౌంటర్ ఫంక్షన్. సో, యూజ్ స్టేట్‌లో ఏం స్టేట్ చేస్తున్నాం 0. ఓకేనా? అంటే ఈ కౌంట్ అనే వేరియబుల్‌లో 0 అనేది స్టోర్ అయింది. సో, దీన్ని యూజ్ చేసి ఈ 0ని మనం అప్డేట్ చేయొచ్చు. బై యూజింగ్ యూజ్ స్టేట్ హుక్. సో, యూజ్ స్టేట్ హుక్. ఇది మనం ఇంపోర్ట్ చేసుకోవాలి కదా! యూజ్ స్టేట్ అనే హుక్‌ని ఎవరు మనకు రియాక్ట్ ఇస్తుంది. మరి యూజ్ స్టేట్ హుక్‌ని మనం చేసుకోవాలి. ఇది మ్యాండేటరీ. సో, బై యూజింగ్ సో, ఇప్పుడు ఏం చేస్తున్నాను. సో, ఆల్రెడీ రిటర్న్ ఫంక్షన్ ఉంది. దీంట్లో ఒక బటన్ తీసుకుంటున్నాను. బటన్ ఓకే. క్లిక్ మీ అని తీసుకుంటున్నాను నేను. ఓకే. ఇక్కడ తీసుకున్న వెంటనే ఇక్కడ ఏం చేస్తున్నాను ఆన్ క్లిక్ ఈక్వల్ టు దీనికి ఏం చేస్తాం ఒక యారో ఫంక్షన్ రాసుకొని సెట్ కౌంటర్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఐ హ్యావ్ టు అప్డేట్ ద స్టేట్. బై డిఫాల్ట్ కౌంట్ వాల్యూ ఉంది కదా దీన్ని కౌంట్ +1. ఓకే. ఏం చేశాను 0 ఉంది. 0కి 1 యాడ్ చేయమని చెప్పాను. సో, అది ఏం చేస్తుంది యాడ్ చేస్తుందో లేదో ఎగ్జాంపుల్ నేను చూద్దాం. ఓకేనా? ఏది మనకు లోకల్ హోస్ట్ లేదా? లోకల్ హోస్ట్ సి. ఇప్పుడు క్లిక్ మీ అన్నాను. క్లిక్ మీ అయిన వెంటనే ఇక్కడ ఏం చూపించట్లేదు. ఎందుకు? మనం దాన్ని డిస్ప్లే చేస్తే కదా చూపిస్తుంది. సో, ఈ క్లిక్ మీ అనగానే ఏంటి ఈ కౌంటర్లో ఏముంది ఫస్ట్ డిఫాల్ట్ 0 ఉంటుంది కదా! దాన్ని ఇక్కడ ఏం చేస్తాం ఒక పీ వేరియబుల్‌లో దాన్ని చూపిస్తాను. సో, యూ క్లిక్డ్ సంథింగ్ ఏదో మీకు అండర్‌స్టాండింగ్ కోసం రాస్తున్నా. యూ క్లిక్డ్ ఓకే. యూ క్లిక్డ్ అని రాస్తే ఇక్కడ ఏముంటది? కౌంట్ అని రాశాను. సో, కౌంట్‌ని ఇక్కడ డిస్ప్లే చేస్తాను. ఇక్కడ ఏమవుతుంది? బై డిఫాల్ట్ 0 ఉంది. ఏంటుంది? మన బై డిఫాల్ట్ కౌంట్ వాల్యూ అనేది 0 ఉంది. ఇక్కడ 0నే చూపిస్తున్నాం. చెప్పాను కదా! బై డిఫాల్ట్ ఇట్ విల్ స్టోర్ ద ఇనీషియల్ వాల్యూ. బై యూజింగ్ సెట్ కౌంటర్ నౌ ఇప్పుడు మనం ఏంటి వాల్యూని అప్డేట్ చేస్తున్నాం. దీన్ని స్టేట్ మేనేజ్మెంట్ అంటారు. సో, ఇప్పుడు అప్డేట్ అవుతుందో లేదో చూద్దాం. ఇప్పుడు నేను క్లిక్ మీ చేసిన వెంటనే 1కి అప్డేట్ అయింది. నెక్స్ట్ క్లిక్ చేస్తే 2కి అప్డేట్ అయింది. దిస్ ఈజ్ కాల్డ్ స్టేట్ మేనేజ్మెంట్ బై యూజింగ్ యూజ్ స్టేట్ హుక్. అర్థమైందా? సో, ఇక్కడ మీకేం చెప్పాను నంబర్‌నైనా స్టోర్ చేసుకోవచ్చు, అరేనైనా స్టోర్ చేసుకోవచ్చు, స్ట్రింగ్స్ అయినా స్టోర్ చేసుకోవచ్చు, ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు. ఓకే. స్టోర్ చేసుకుంటున్నావు గానీ బట్ ఎగ్జాంపుల్ చూపించట్లేదు అనుకోవచ్చు. సో, ఇప్పుడు నేనేం చేస్తాను? ఇప్పుడు యూజ్ స్టేట్ స్ట్రింగ్‌ని స్టోర్ చేస్తున్నాను. సంతోష్ అని పెట్టాను. ఇక్కడ ఏం చెప్పాను? ఇక్కడ స్టేట్ వాల్యూని నేమ్ అని చెప్పాను. ఇక్కడ ఏం చెప్పాను? సెట్ నేమ్ అని ఇప్పుడు తీసుకున్నాను. ఓకేనా? సెట్ నేమ్ అని తీసుకున్నాను. ఇక్కడ సెట్ నేమ్ ఏం చేస్తుంది? బై యూజింగ్ సెట్ నేమ్ ఐ హ్యావ్ టు అప్డేట్ ద నేమ్. నేమ్‌ని అప్డేట్ చేయాలి. నేమ్‌ని అప్డేట్ చేయాలి. సో, ఎట్లా అప్డేట్ చేస్తాను? సేమ్
ఇప్పుడు ఈ క్లిక్డ్ మీ అన్నది కదా, ఇంకోటి తీసుకుంటాను, ఇంకో బటన్ తీసుకొని ఓకే యూ క్లిక్డ్ అని చెప్పాను కదా, ఇక్కడ ఏం చేసుకున్నా హలో అని చెప్పి ఒక నేమ్ డిస్ప్లే, హలో హలో మై నేమ్ ఈజ్ అని డిస్ప్లే. ఇక్కడ ఏంటి నేమ్ బై డిఫాల్ట్ నేమ్ని డిస్ప్లే చేస్తున్నా. ఓకేనా, ఇక్కడ ఏమవుతుంది సెట్ నేమ్ అని చెప్పి ఒక మెథడ్ని తీసుకొని ఇక్కడ సమ్ గెస్ట్ అని ఒకటి తీసుకున్నా. హలో ఐఎమ్ ఓకే. ఇప్పుడు క్లిక్ ఏం చేసాను కానీ అంటే ఏంటి, ఫస్ట్ నెంబర్ని అప్డేట్ చేసుకోవచ్చు, నా స్ట్రింగ్ కూడా మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది ఎట్లా అంటే చూడండి, హలో ఐఎమ్ సంతోష్ అని బై డిఫాల్ట్ ఉంది, క్లిక్ మీ అని కొట్టిన వెంటనే ఐఎమ్ గెస్ట్ అని వచ్చింది. సో దిస్ ఇస్ 1 minute.